సిద్ధమంగళసూత్రం అంటే ఎలా ఉంది. సిద్ధమంగళసూత్రం ఇంకా ప్రారంభం అవుతుంది. ప్రారంభం అవుతుంది కాబట్టి అందరికీ నిన్న మొన్న పెడుతున్నాను. కావాలంటే ఓకే అని అంటే లేకపోతే నో అనేయండి. అందులో నొక్కెత్తే సరిపోతుంది కదా. అలాంటి వాళ్ళకే ఓకే అన్న వాళ్ళకే పెడతాము. ఓకే అన్న వాళ్ళకి పెడతాము. నాది వేస్ట్ కదా. అందరికీ పెట్టుకునేటికి 10 నిమిషాలు పోతుంది. అలా అని కాదు, అయినా అందరికీ పెట్టండి, మంచిదే కదా, అందరికీ మంచిగా జరుగుతుంది కదా అంటున్నారు ఆవిడ. ఇష్టం ఉండదేమో నిండే మా మెసేజ్లు సరిగ్గా చూడరు. అలాగే అసలు ఖాళీగా ఉండట్లేదంటే ఎవరికాళ్ళు బిజీగా అనుకుంటున్నారు. ఆ బిజీ షెడ్యూల్లో ఎవరు వింటారో ఎవరు వినరో తెలీదు అని అంటే అలా కదమ్మా, పెట్టండి, ఇష్టమైతే వింటారు. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెట్టేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళన్నా వింటారు. చాలా మంచిది ఆరోగ్యానికి. ఆ సిద్ధమంగళసూత్రం చదువుతామంటే లాస్ట్లో వాళ్ళ కాళ్ళు అసలు మామూలుగా నొక్కి చదువుతుంది. ఆరోగ్యం గురించి మరీ చదువుతుంది. అప్పుడు ఈ భుజాల నొప్పులున్నా ఈ మోకాళ్ళ నొప్పులున్నా దగ్గర ఆయిల్ పెట్టుకుని రాసుకోండి. ఇది చాలా నిదర్శనం. మేము చేస్తుంది అదే. అది మాకు చాలా నిదర్శనాలు కనిపించినాయి అని మీకు చెబుతున్నాము. లేకపోతే మేము అంత చెప్పం కదా అని. ఇది ఏంటంటే విష్ణు సహస్రం ఏంటంటే విష్ణు సహస్రం మనకి ఆయన్ని విష్ణువారు చెప్పారు. అది పండగ చేసుకుంటున్నాం. విష్ణు సహస్రం అంటే అందరూ రోజు వింటున్నారు. కొంతమంది నోటంట వచ్చిన చదువుకుంటున్నారు. అది విష్ణు సహస్రం చాలా ఎంత పవిత్రం. ఇది కూడా అంతే. దత్త పారాయణం, భజన కాదు. పూజ అయిన తర్వాత భజన అనే ఆనేసుకుంటున్నాం, కానీ అది భజనగా తాళాలెట్టి భజన చేయరు. పారాయణం 108 సార్లు దత్తనామం చదువుతారన్నమాట. ఒక్కొక్కళ్ళు వాళ్ళు 20 మంది 30 మంది ఉంటారా. ఒకళ్ళ 10 సార్లు చదివితే ఒకళ్ళ 10 సార్లు ఒకళ్ళ 10 సార్లు అలా 108 సార్లు అలా అందరూ చదివేస్తారు. అందుకుంటారు. ఒకళ్ళు గట్టిగా అందుకుంటే తర్వాత అన్నవాళ్ళు అంటారు. అది పారాయణం అంటారు దాన్ని. పారాయణం అయిపోయిన తర్వాత మన ఇంట్లో లక్ష్మీదేవి పాటలు పాడతారు, సాయిబాబా పాటలు పాడతారు, వెంకటేశ్వర వారి పాటలు పాడతారు. అవన్నీ అయిపోయాక ఎవరితోటి ఏమీ ఎక్కువ సోదులు పెట్టరు. మనం ప్రసాదం పెడితే ప్రసాదం, భోజనం పెడితే భోజనం, అలా తినేస్తారు. అలా బ్యాగ్లు వేసుకుని వెళ్ళిపోతారు. అంతే, రెండో మాట మాట్లాడుకుంటారు. ఆ భజన చేసిన చెప్పి మన చూడరు. ఆ భజన అంటున్నాం, పారాయణం చేసినప్పుడు ఎవరికాళ్ళు ఆగరు, మాట్లాడుకుంటారు. అదే నిన్న కూడా అన్నారు టీవీలో. మనం పారాయణ చదివేటప్పుడు కూడా మేము పేర్లు ఎట్టి కేకయ్యం, అందరి లైన్లో చక్కగా చదవండి అని చెప్తున్నారు. అది ఆరోగ్యానికి మంచిది, ఇంటికి మంచిది. నెగిటివ్లు పాజిటివ్లు అని ఉన్నాయి కదా, అవి లేకుండా పోతాయి అని ఆవిడ ఒక్కడించి మెసేజ్లు పెడుతున్నారు. ఆవిడకి పెడుతున్నాను. ఇది నేను కూడా పెడదాము. నాది ఏంటంటే నా టీవీ నా సెల్ల పని అయిపోయింది. అంటే సెల్ల పోయిందని కాదు, నేను అన్నీ చక్కగా నాకు నచ్చినవన్నీ నేను సేవ్ చేసుకుంటానికి నాకు 12-15 పెన్ డ్రైవ్లు ఉన్నాయి. నా దినచర్యలు, పూజని, మొక్కలని, చిలకలని, ఆవులని, నా ఇంటికి ఎవళ్ళ వాళ్ళ ఆహ్వానించేటప్పుడు ఎవరన్నా మంచి మాటలు చెబుతాయి అన్నీ అలా ఎక్కించుకున్నాను. టీవీల్లో చూస్తే మా వారిపోయినప్పుడు కొత్తలో నేను భక్తి టీవీ ఎక్కువ చూసేదని దాంట్లో కృష్ణుడి పాట వచ్చింది. మళ్ళీ రాలేదు. మరి ఆవిడ పెద్దవాడు అయిపోయింది, ముసలాడు అయిపోయింది. మొన్న ఏదో వేరే పాట పాడింది. అదంతా అలాంటివన్నీ నాకు గుర్తుగా ఉంచుకున్నాను. మీరు టీవీలో చూసిన వాళ్ళు ఆ టీవీ అంత అలా చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను చూస్తాను. మరి కరెక్ట్ సమయానికి చూస్తాను. మా వారు నాకు అంచి అంతే. జెమినీ టీవీలో సెంచురీ, నెల్లూరు దగ్గర సెంచురీ కూడా ఏదో ఉంటుంది. ఆవిడ అమ్మ వచ్చేవారు వారానికి ఒకసారి లచ్చివారం నాడు అనుకుంటా. అది రాగానే మా వారిని నీళ్ళు పట్టుకుంటూ ఉండేదండి. పైన ఉండేది కొన్నాళ్ళు, టీవీ కింద లేదు. అంటే గబగబా పరిగెత్తుకెళ్ళి అరగంట ఆవిడ చెప్పి మాటలు చాలా బాగా చెప్పింది. ఆ మాటలు వినటానికి అరగంట సేపు అక్కడికి వెళ్ళిపోయేవాడు, వినేవాడు. అది నా పద్ధతి. అలాంటివి ఎక్కడ అసలు దేవుడు దర్శనం ఇచ్చాడు అని అంటారు చూడండి, అది అందరికీ మనం ఎవరికీ కనిపించదు. మనం ఉండగానే పక్కడికి దర్శనం అవుతుంది, అది మనకు కనిపించదు. అలాగా టీవీలో కూడా మంచి విషయాలు నాకే కనిపిస్తాయి. ఎవరినన్ను అడిగి మేము చూడలేదని అది. మరి అత్తమాను టీవీ పెట్టుకునే ఉండేవి. నేను అత్తమాను పెట్టను కూడా. పెట్టినప్పుడు మటుకి మంచిగా అర్థం అవుతుంది మంచి రోజుల్లో ఏ టైంలో ఏం వస్తాయని. ఆ టైంలో పెట్టి ఉంచుతాను. సరిగ్గా అది వచ్చేటప్పటికి అక్కడే ఉండేవి.
అదొక ఎంత. ఇప్పుడు మా లక్ష్మి పొద్దున్న 6కి 7కి వస్తారు. 6కి వచ్చేసి పని చేసుకుని వెళ్ళిపోయింది తొందరగా. 6కి వచ్చిన కుక్క ఎందుకు రాలేదు? రాదు. అప్పుడు మరి నేను పారాయణాలు అవి విన్నా కదా, రాదు. ఇప్పుడు పారాయణం 5కి మొదలవుతుంది, దానికి కూడా వచ్చేస్తుంది. కావాలంటే వీడియో కూడా తీసి చూపిస్తాను. నన్ను వచ్చింది, మొన్న వచ్చింది, అది వెళ్ళిపోయింది పని చేసుకుని. పారాయణం అవ్వలేదని వెళ్ళలేదు, తినేసింది పొట్ట నిండా, అయినా సరే వెళ్ళలేదు. అదొక విచిత్రం. ఇలాంటివన్నీ మిరాకిల్ జరుగుతాయి, అందరికీ జరుగుతాయి లేదు, నాకు జరుగుతాయి. నేను అలా నాకు జరిగినట్టుగానే ఆ జంతువులు కూడా అలాగే వస్తాయి, అలా ఉంటాయి అందరూ. అదొక ఎంత. సెల్ఫ్ అని అయిపోయిందంటే సెల్ఫ్ పోయినట్టు కాదు. సెల్లలో నేను అన్నీ నా ఆటల పాటలు, నా సరదాలు, నా ఆధ్యాత్మిక కింద అయ్యి అన్నీ ఉన్నాయి. వాట్సాప్లో కొంతమందికి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. అలాగా అటువంటి పరిస్థితి అయ్యింది కనుక ఇంకా నేను వాటికి వెళ్ళలేదు. ఇంకే వాళ్ళతో సరిపెట్టేస్తున్నాను. మెసేజ్లు కానీ ఎవరికి ఏమీ పెట్టను. నాకే బోర్డు అంతగా టైం సరిపోవట్లేదు. ఇటు పనికి కాదు, సోదికి కాదు. ఇళ్ళంటే వెళ్ళటాలో, రోడ్లు అంటే వెళ్ళటాలో ఒకదాన్నే ఉంది కుదురుతుంది మీకు అంటున్నారు. ఆ మాట అనొద్దు ఎవరో కూడా. ఎందుకంటే ఒకదాన్ని ఉంటే నేను బయటికి పాల ప్యాకెట్ కావాలి వెళ్ళాలి, లేకపోతే ఏంటది ఏమైనా పళ్ళు కావాలి వెళ్ళాలి, మందులు కావాలి వెళ్ళాలి. వెళ్ళాను అనుకోండి, వచ్చాక నేను అసలు 1-2 గంటల దాకా మనలో ఉన్నాయి. నాకు ప్రయాణం పడదు, చుట్టాల ఇంటికన్నా పడదు. ఒకవేళ ఎవరింటికన్నా వెళ్ళానా ఒక 2 గంటల వాళ్ళ ఇంటికాడ ఉంటే నేను వచ్చాడు ఎంత టీ బాగా ఇచ్చినా నా ఇంటికాడ టీ తాగిందే నేను నాకు కుదురు ఉండదు. ఆ టీ నేను పెట్టుకుని తాగాక అలా పుడుకుని పోతాను. ఇంకే దిష్టి రాదు, అదొక నీరసం కదా. ఆ మన్నాడు కూడా డల్గానే ఉంటాను. 2 రోజులు పోతుందన్నమాట. నేను బయటికి నేను ఒకవేళ వెళ్తే 2 రోజులు నాది హుషారంతా పోతుంది, ఈ ఆధ్యాత్మిక కూడా పోతుంది అన్నట్టు. అందుకని బయటికి విరమించుకున్నాను, వెళ్ళట్లేదు. వెళ్తే బోళ్ళంత పని ఉంటుంది నాకు. బయట పనులు బోళ్ళు ఉన్నాయి, తెచ్చుకుని ఇచ్చుకుని అయ్యా. అది ఒకదాన్నే ఉన్నానని పూజలు చేయటం, ఒకదాన్నే ఉన్నానని జ్ఞానాలు చేయటం, ఒకదాన్నే ఉన్నానని పారాయణాలు వినటం, ఒకదాన్నే ఉన్నానని పద్యాలు పాడటం కాదు. అది ఎలా అంటే నేను నా టైం అలా ఉపయోగించుకుంటున్నాను. నా టైం వేస్ట్గా ఉపయోగించుకోక్కర్లేదా? ఉపయోగించుకోవచ్చు. గేటు కాడ పచ్చాలి, ఆ గేటు కాడే నుంచోవాలి. అది రోడ్లు అంటే వెళ్ళాలంటే వెళ్ళాలి, అందరింటికి వెళ్ళాలంటే వెళ్ళాలి. బోల్డ్ మంది చుట్టాలి. మా అమ్మమ్మ చుట్టాలి, మా అమ్మ చుట్టాలు, మా అమ్మ ఒకటే అనుకోండి, మా నాన్నమ్మ అమ్మ అందరూ ఒకే కలగలప చుట్టాలు మేము అందరం. అందుకు వల్ల ఇంకా కొంచెం తగ్గింది నాకు. అత్తూరు చుట్టాలంటే వేరేగా ఉంటుంది, కొంచెం తగ్గించి వెళ్తాం. బయట అత్తూరు కాదు నాకు. మా అమ్మ భావం చేసుకుంది, నేను మేనభావం చేసుకున్నాను. మా అమ్మమ్మ భావం చేసుకున్నారు. ఎంతమంది కలవలపం అయిపోయి బోల్డ్ మంది చుట్టాలు. నేను వెళ్ళవలసి వస్తే బోల్డ్ మంది ఉన్నారు వెళ్ళాలంటే. వెళ్ళిపోయే వాళ్ళు అందరూ నా 5లోనే ఉన్నారు, నా పుట్టింటోళ్ళు. నేను అసలు వాళ్ళు వెళ్ళి ఎక్కడ కూడా తెలియదు నాకు. నా పుట్టింటోళ్ళు ఈ ఊళ్ళో ఉండి నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా నాకు ఇప్పుడు తెలియదంటే మీరు నమ్మరు. నేను అలా వెళ్ళను, నాకు ఇష్టం ఉండదు. అంతే, నాలో నేను ఉండటం ఇష్టం. మా ఆయన ఉండగా మేము వాళ్ళకి వెళ్ళేవాళ్ళం కదా, ఆయన అలా తీసుకొచ్చేసి అంతే. ఎక్కడ భోజనాలు కానీ పొంగడాలు కానీ చేసేవాళ్ళం. మా ఆయన ఎవరింటికాడ చేసేవాళ్ళు. పెళ్లి భోజనం కూడా వాళ్ళు తింటే వాళ్ళు తినకుండా వచ్చేసేవాళ్ళు. ఇది మా స్టోరీ. అంతేగాని ఒక్కళ్ళే ఉన్నారు అందుకే కుదురుతుంది అన్న మాట అది తప్పు, కరెక్ట్ కాదని నేను అనుకున్నాను. ఒక్కళ్ళే ఉన్నాళ్ళు ఎన్ని వదిలేస్తున్నారు, పిచ్చేసాలు ఎన్ని వేస్తున్నారు. అది మా పిల్లోడి మాట నాకు పాటిస్తాను. మా ఆయన మాట పాటించాను. ఇప్పుడు నా పిల్లోడు మా ఇంటికి యజమాని, ఆడి మాటే కాబట్టి నా మీద ఏది చెడ్డ మాట రాకూడదు. అందరూ బయట వాళ్ళందరూ మా పిల్లలకి మా ఆయన పోగానే సాడీలు చేయడం మొదటి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయినా వాళ్ళని ఏమనకపోయినా బాగా నూరిపోసారులేండి. వాళ్ళతో కూడా నేను మాట్లాడకూడదు. ఈ రోజున నా పిల్లలతో కూడా నేను మాట్లాడకూడదని నేను గేటు దాటలేదు. ఎవరిని ఎక్కువ మాట్లాడతలేదు, ఎవరింటికి వెళ్తలేదు, మా పక్కలతో కూడా మాట్లాడతలేదు. మాట్లాడుకుంటాం, ఒకరికొకళ్ళు అవి ఇచ్చుకుంటాం, పంచుకుంటాం, అన్నీ ఉన్నాయి. కానీ మాట్లాడుకోం, అంతే. మాట్లాడుకున్నప్పుడు మాట వచ్చిందనుకోండి, అప్పుడు మనం నిలదీయటాగా ఉంటుంది. మా పిల్లలైనా నిలదీయటాగా ఉంటుంది. మా అమ్మ అలా రాదు కదా, మీరు ఎందుకు అలా అంటున్నారు అని నిలదీయాలి. ఇల్లు ఏదో నాదే తప్పైనట్టు వీళ్ళు జడిచిపోతాను. నేనైతే ఎక్కడికి అడుగుతాను. అది మా స్టోరీ. అందుకని నేను మారటానికి కూడా మా అబ్బాయి వల్ల నేను చాలా మారుతున్నాను. ఏంటంటే నా వల్ల అడిగి చెడ్డ పేరు రాకూడదు. మాకు వాళ్ళకైనా మా పిల్లడికైనా ఎవరికైనా నా వల్ల చెడ్డ పేరు రాకూడదు. ఎవరన్నా
ఏదన్నా తేడా పాడా ఉంటే అక్కడ చూసుకోవాలి, మనం చూసుకోవాలి. వ్యవసాయం ఉంది, అక్కడ ఏదో డబ్బు తేడాగా ఎత్తి ఇల్లు అడగాలి. మా వాడు వస్తాడా, నేనే ఇల్లు అడిగి అక్కడ తెచ్చుకోవాలి. అది అవి కూడా సెట్ అయ్యంటే ఇంకా మనం మనుషులం కాదు. ఇంకా అవి కూడా సెట్ అయ్యాను అనుకుంటున్నారు కొంతమంది. అడగను, నాకు వెళ్ళలేదు, చెరుకు తవ్వినప్పుడు కూడా వెళ్ళలేదు. వ్యవసాయానికి ఒకడికి ఇచ్చేసినాడు, ఎలా చేస్తాడు నా డబ్బులు నాకు ఇస్తాడు అంతే. అంతే. అలా చెల్లి గట్లంట కూడా వెళ్ళలేదు. తమ్ముడే, కజిన్ తమ్ముడు బాగానే చేస్తున్నాడు. అలా అలా ఉంటుంది మా పరిస్థితి. ఫోన్లో మాట్లాడుకుంటాం ఏమన్నా విషయాలంటే, ఆ వ్యవసాయం గురించి కానీ దేని గురించి కానీ అయినా అలా. అంతేగాని ఒంటరిగా ఉన్నారు, ఒక్కళ్ళే ఉన్నారు, ఈ మాట చాలా చోట్ల నుంచి చెప్తున్నాను. ఒక్కళ్ళే ఉన్నట్టే ఏం కుదురుతుంది? ఒక్కళ్ళే ఉంటే మందులు షుగర్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ పొద్దున్న నా దినసరి అంతా 5ంటికి లెగితే జ్ఞానం చేసుకుంటే, గ్రీన్ టీ ఏంటి ట్యాబ్లెట్లు వేసుకుంటే, గ్యాస్ బిళ్ళో థైరాయిడ్ బిళ్ళో వేసుకుంటే అది గంట దాకా ఏమి తినకూడదు. ఈ లోపునే జ్ఞానం ఏమైనా గుంజీలు అవి తెస్తాను. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రీన్ టీయో కాఫీ ఏదో తాగుతాం. అది అయిపోయిన తర్వాత జావో లేకపోతే ఏదో ఒకటి నాకు సంబంధించినవి వండుకుని నీళ్ళు తాగి, ఇప్పుడు అందరూ నీళ్ళు తాగండి, నీళ్ళు తాగండి, అవి తాగండి అంటారు. అవన్నీ నా సొంత పనులు, నా పనులే 9 అయిపోతుంది 5ంటికి లేస్తే. నా పనులే 9 అయిపోతుంది. ఇవన్నీ అందరు నోట్లో పోసేత్తర పట్టుకొచ్చి, ఎంతమంది కూతుళ్ళు ఉన్నా పోయి, ఎంతమంది కొడుకులు ఉన్నా పోయి నోట్లో. మన పని మనం చేసుకోవాల్సింది చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అసలు తప్పదు. దేశాలంటే వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా అసలు తప్పదు. ఆడ పనులు ఆడికే ఉన్నాయి. అది ఇప్పుడు బిజీ అంటే ముసలికి బిజీ అయిపోయింది కదా, పడుచోళ్ళకి అంతకన్నా బిజీ. ముసలికే ఖాళీ ఉన్నప్పుడు పడుచోళ్ళకి పిల్లలతో ఎలా ఖాళీ ఉంటుంది? నీ పిల్లల జల్లలు ఎవరు లేని దేశాలంటే వెళ్ళిపోయినప్పుడు నీకే ఖాళీ ఉన్నప్పుడు ఖాళీ లేదంటున్నారు. మాకు ఖాళీ ఉండదు అంటున్నారు. చంటి పిల్లలు నా 2-3 పిల్లలు ఉంటున్నారు, ఒక్కొక్కళ్ళు ఉంటున్నారు. అయినా ఇప్పుడు పిల్లలు వేరు కదా, అసలు ఖాళీలు ఎక్కడుంటాయి? వాళ్ళకి నిద్రలే ఉంటాయి సరిగ్గా. అది వాళ్ళని మనం వెళ్ళి వాళ్ళకన్నా చెయ్యాలి, లేకపోతే ఏదో మన ఇంటికి వచ్చి మనం చూడాలి. కానీ వాళ్ళు మనకు చెయ్యాలని ఆశ లేదు, మనం చేయించుకొని కూడా పూర్వం మండి వాళ్ళ ఊళ్ళో పడి ఉండేవారు కనుక, ముసలోళ్ళు పడిసోళ్ళు ఒకే చోట ఉండేవారు కనుక వాళ్ళకి కుదిరింది. ఇప్పుడు వీళ్ళు ఉద్యోగాలుగా వెళ్ళిపోయినప్పుడు ఎవరికి కుదురుతుంది? ఎవలాగా కుదరదు ఎవరికి. అది ఈ మెసేజ్ ఎత్తుకు పెడుతున్నానంటే, ఆ దత్తపారాయణ వాడు బాగా అందరికీ, మీ సెల్లలో అందరికీ పెట్టుకోండమ్మా, మంచిది పెట్టుండమ్మా, ఇన్ని వాళ్ళు వింటారు అంటున్నారని అదొక మాట కోసం అని పెడుతున్నాను. అసలు పెట్టను, ఏమి పెట్టకూడదని. మంగళం, నిత్య శుభమంగళం, ఆరోగ్యమంగళం, ఆనందమంగళం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త శాంతి. అందరికీ ధన్యవాదాలు. మంచి పనులు చేసేవాడికి, మంచి సేవలు చేసేవాడు అందరికీ బాగా ధన్యవాదాలు చెప్పిన, పాదాభివందనాలు చెప్పిన గురువులందరికీ సాష్టాంగ చెప్పుకుంటూ, గురువు ఎంతోమంది ఉన్నారు, మహానుభావులు ఎంతోమంది సేవలు చేసేవాళ్ళు ఉన్నారు, అన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. అందరికీ పాదాభివందనాలు అనుకుంటూ సెలవే సెలవు.